నమస్తే. నేను సత్యవాణి. మన రోజంతా చాలా యాక్టివ్‌గా, చాలా పాజిటివ్‌గా, ఎలాంటి స్ట్రెస్ లేకుండా, యాంగ్జైటీ ఇలాంటి ప్రెషర్స్ ఏమీ లేకుండా ఉత్సాహంగా రోజు గడవాలని అనుకుంటాం. అలా ఉండాలి అంటే కనుక ముఖ్యంగా మనం 4 హ్యాబిట్స్ అనేవి మనం అడాప్ట్ చేసుకోవాలి. ఆ 4 హ్యాబిట్స్ ఏంటి అనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. అంతకన్నా ముందుగా ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్‌లోకొస్తే కనుక ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సిన విషయం ఏంటి అంటే ఉదయాన్నే లేవాలి. ఓకే. ఉదయాన్నే లేవడం అనేది కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. కానీ మనం అలవాటు చేసుకోనంత వరకు. ఎప్పుడైతే మనం అలవాటు చేసుకున్నామో, మనం వద్దు అనుకున్న అదే సమయానికి మనకి మెలుకువ వచ్చేస్తూ ఉంటుంది. మనం ఉదయం నుంచి రాత్రి వరకు ఏవో ఒక పనిలో బిజీగా ఉంటాం. ఉదయాన్నే లేవాలి, పిల్లల్ని స్కూల్‌కి పంపించడం, ఆఫీసులకెళ్ళే వాళ్ళు ఆఫీసులకి, జాబ్ ఇలా బిజినెస్ ప్రతి ఒక్కరు ఏదో ఒక అవగేషన్‌లో రాత్రి వరకు ఉంటాము. ఇంకా రాత్రి అయిన తర్వాత నిద్రపోతాం. ఇంకా మరుసటి రోజు మళ్ళీ లేవడం ఇంత రొటీన్ అయిపోతుంది. సో, మరి మన కోసం మనం కొంత సమయం కేటాయించుకోవాలి. అంటే ఎప్పుడు కేటాయించుకుంటాం? అంటే మన ప్రశాంతత కోసం, మన ఆరోగ్యం కోసం మనం సమయం కేటాయించుకోవాలి అంటే ఉదయం లేవడం అనేది చాలా మంచి సమయం అన్నమాట. సో, ఉదయం మనం లేచి ఏం చేసినా కూడా అంటే మనం పూజ చేసుకున్నా, మెడిటేషన్, యోగా, ఎక్సర్‌సైజ్ ఏం చేసినా కూడా దీని ఎఫెక్ట్ అంతా కూడా డేలో ఉండడం జరుగుతుంది. డే అంతా యాక్టివ్‌గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ వచ్చే సిట్యుయేషన్స్ కానీ, టెన్షన్స్ వచ్చే సిట్యుయేషన్స్ మన ముందుకొచ్చినా మనం ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతాం. అంటే ఈ విషయం నేను చెప్పడం లేదు. ఎన్నో అధ్యయనాల్లో తెలిసింది. ఏంటంటే యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ, టెన్షన్స్ కానీ ఉన్నవాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచినట్లయితే కనుక ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతూ ఉంటారట. మనకి మార్నింగ్ ఏంటంటే కాస్మిక్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, కాస్మిక్ పవర్ ఎక్కువగా ఉండడం వలన మనలో కూడా గ్రాస్పింగ్ ఎక్కువగా ఉంటుంది. ఫోకసింగ్ ఎక్కువగా ఉంటుంది. ఏది చేసినా మనం చాలా శ్రద్ధగా, ఇష్టంగా చేయగలుగుతాం అన్నమాట. సో, కాబట్టి ఈ సమయంలో చేసిన దాని ఎఫెక్ట్ మొత్తం డే అంతా ఉంటుంది. డే అంతా మనం యాక్టివ్‌గా, చాలా ఉత్సాహంగా, పాజిటివ్‌గా ఉండడానికి ఉదయాన్నే లేవడం అనేది మనకు ఉపయోగపడడం జరుగుతుంది. ఉదయాన్నే లేవాలంటే మనం రాత్రి ఎర్లీగా పడుకోవాలి. కూడా 8-9 గంటల నిద్ర సరిపోవాలి. అలా సరిపోయినప్పుడే మనం ఉదయాన్నే లేవగలుగుతాం. లేదు అంటే ఉదయం చాలా చికాకుగా ఉంటుంది. ఆ చికాకు ఎఫెక్ట్ అంతా కూడా డే మొత్తం మీద ఉండడం జరుగుతుంది. కాబట్టి రాత్రి ఎర్లీగా పడుకొని ఉదయం ఎర్లీగా లేచినట్లయితే కనుక మనకి డే అంతా యాక్టివ్‌గా ఉండడానికి మనకు ఉపయోగపడడం జరుగుతుంది. తర్వాత సెకండ్ వన్ వచ్చి వాటర్ ఎక్కువగా తాగడం. కొంతమందేంటంటే ఉదయాన్నే లేచిన తర్వాత బెడ్ కాఫీ అని, టీ అని ఇలాంటివి అలవాటు ఉంటాయి. మీరు కానీ ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే గనక ఉదయాన్నే లేచిన తర్వాత వాటర్ ఎక్కువగా తీసుకోండి. ఉదయాన్నే లేచిన తర్వాత నీళ్ళు ఎందుకు తాగాలి అనే విషయం మనం తెలుసుకుంటే గనక మనం నీళ్లు తాగకుండా ఉండలేం. మన బాడీలో 60-70% వాటర్ ఎక్కువగా ఉంటుంది. కానీ మనం రాత్రి నిద్రపోయిన తర్వాత వాటర్ తాగం కదా! దానివల్ల ఏమవుతుందంటే బాడీలో వాటర్ లెవెల్ తగ్గిపోవడం జరుగుతుంది. బాడీ డీహైడ్రేట్ అవుతుంది. మళ్ళీ మన బాడీని మనం రీహైడ్రేట్ చేసుకోవాలి అంటే గనక ఉదయం లేచిన తర్వాత తప్పకుండా వాటర్ తాగాలి. సో, ఈ వాటర్ తాగడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. మన బాడీలో ఉన్నటువంటి వాటర్ లెవెల్ మెయింటైన్ అవ్వడం, ఫ్లూయిడ్స్ మెయింటైన్ అవ్వడం, బాడీ ఫంక్షన్స్‌కి అవసరమైనటువంటి మాయిశ్చర్ అందడం జరుగుతుంది. ఇంకా మన స్కిన్ యొక్క ఎలాస్టిసిటీ పెంచుతుంది. స్కిన్ గ్లోనెస్ పెంచడానికి మనకు ఉపయోగపడడం జరుగుతుంది. డైజెషన్ బాగుండడం, బౌల్ మూవ్‌మెంట్ కూడా నార్మల్‌గా ఉండడం జరుగుతుంది. రాత్రంతా మనం నిద్రపోయి ఉంటాం కదా! నిద్రపోయినప్పుడు బాడీ ఏం చేస్తుందంటే దానంతట అదే బాడీ ఇంటర్నల్‌గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని రిపేర్ చేసుకోవడము, ఇంకా రికవర్ చేసుకుంటూ ఉంటుందనమాట. సో, ఈ ప్రాసెస్‌లో ఏంటంటే కొన్ని రకాల టాక్సిన్స్ కానీ, ఇంకా వేస్ట్ కానీ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం వాటర్ తాగామో మొత్తం వీటన్నిటిని కూడా బయటకి ఫ్లష్ ఔట్ చేసేయడానికి మనకి నీళ్లు తాగడం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఉదయాన్నే లేచిన తర్వాత తప్పకుండా నీళ్లు తాగాలి. మూడవది నేచర్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం. ఓకే. నేచర్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల ముఖ్యంగా మనకి సన్‌లైట్ ఉదయాన్నే లేచిన వెంటనే మనకి సూర్యుడు కనిపిస్తాడు. అంటే ఇంట్లో మనకి చాలా వెలుగు ఉంటుంది. కానీ అలా కాదు. జస్ట్ మీరు బయటకి ఔట్‌డోర్‌లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఏదైనా పార్క్ కానీ లేదంటే మీకు అందుబాటులో ఏదైనా మీకు నేచర్ ఉన్నట్లయితే గనక అక్కడికి వెళ్ళడం. లేదంటే ఇంట్లోనే మీరేదైనా మొక్కలేవైనా పెంచుకున్నట్లయితే గనక వాటికి దగ్గరగా వెళ్ళడము. బయట బాల్కనీలోకి వెళ్ళడం. అంటే ఇలా ఇంట్లోనే ఉంటే మనకి వెలుగొస్తుంది గదా! అది కాదు. బయట సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వాలి. సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వాలి. తర్వాత నేచర్‌ని చూసి కాసేపైనా మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట. ఏమవుతుందంటే ఈ సన్‌లైట్ ఇంకా నేచర్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల
మన మూడ్ అనేది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. మన మైండ్ యాక్టివేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా బయటకి ఎక్స్‌పోజ్ అవ్వడం, నేచర్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మనలో ఉండే సర్కేడియన్ రిథమ్ అనేది రెగ్యులేట్ అవ్వడం జరుగుతుంది. అంటే మన బాడీలో ఉండేటువంటి జీవ గడియారం అనేది రెగ్యులేట్ అవుతుంది. సో, ఈ టైంకి నిద్రపోవడం, ఈ టైంకి నిద్ర లేవడం, మన క్వాలిటీ స్లీప్ కానీ, ఇవన్నీ కూడా మన జీవ గడియారం డిసైడ్ చేస్తుంది. సర్కేడియన్ రిథమ్ అంతా కూడా మనకి రెగ్యులేట్ అవ్వడానికి ఉపయోగపడడం జరుగుతుంది. మనం నేచర్‌లో వాకింగ్ చేయడం కానీ, యోగా, ఎక్సర్‌సైజ్ చేయడం, లేదంటే జస్ట్ నేచర్‌ని చూసి ఎంజాయ్ చేయడం. ఇవన్నీ కూడా మనకి మంచి రిలాక్సేషన్‌ని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనకి స్ట్రెస్ లెవెల్స్ కానీ, యాంగ్జైటీ లెవెల్స్ కానీ, ఇవన్నీ కూడా తగ్గించడానికి కూడా మనకి ఉపయోగపడడం జరుగుతుంది. ఫోర్త్ వన్ యోగా. యోగా చేయడం వల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి స్ట్రెచెస్ వీటన్నిటి వల్ల కూడా బాడీకి ఔటర్‌గా, ఇంటర్నల్‌గా మనకి స్ట్రెంగ్త్ పెరగడం అనేది జరుగుతుంది. ఇంకా స్ట్రెస్ లెవెల్స్ తగ్గడం జరుగుతుంది. అంటే మనకి రిలాక్సేషన్ ఇంప్రూవ్ అవుతుంది. రిలాక్సేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్‌గా మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గడానికి యోగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇంకా డే వచ్చి మనం పీస్‌ఫుల్‌గా స్టార్ట్ చేయగలుగుతాం. డే మొత్తం కూడా మనకి మెంటల్‌గా ఒక క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. అంటే ఏది ఎలా జరుగుతుంది అనేది ఒక స్పష్టత అనేది ఉండడం జరుగుతుంది. బాడీ అంతటికి కూడా మంచి న్యూట్రియంట్స్ ఇంకా ఆక్సిజనేషన్ జరగడానికి యోగా అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఈ 4 మనం అడాప్ట్ చేసుకున్నట్లయితే కనుక డే మొత్తం మనం యాక్టివ్‌గా, హెల్తీగా, పాజిటివ్‌గా ఉండడానికి ఉపయోగపడుతుంది. 24 గంటల సమయంలో మనం గంట లేదంటే 2 గంటల సమయంలోపు సమయాన్ని కేటాయించుకున్నట్లయితే కనుక మొత్తం రోజంతా కూడా మనం చాలా హుషారుగా, యాక్టివ్‌గా ఉండడానికి ఉపయోగపడుతుంది.